వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్లో హీరో వచ్చేసి హీరోయిన్ని సేవ్ చేస్తాడు కదా. సో అలా సేవ్ చేసి హీరోయిన్ని ఒక ప్లేస్లోకి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఇద్దరు కూర్చుంటారు. అక్కడ హీరో అడుగుతాడు హీరోయిన్ని, ఏంటి నువ్వు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా అంటే దానికి హీరోయిన్ అంటుంది, అవును నాకు 15 years బ్యాక్ అదే యాక్సిడెంట్ జరిగింది, చాలా ఇయర్స్ బ్యాక్ అది. బట్ అది కూడా ఒక మంచికేనేమో అనిపిస్తుంది నాకు. అంటే ఏంటి నాకు ఏదైనా అవుతుందని చెప్పి స్విమ్మింగ్ కాంపిటీషన్లో భయపడుతున్నావా అంటే, అవును నాకు ఒక డ్రీమ్ వచ్చింది, సో అందుకే నేను భయపడుతున్నాను అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. సో అలా ఏం జరగదు, రేపు స్విమ్మింగ్ కాంపిటీషన్కి రా, నేను గెలవడం నువ్వు చూస్తావు అని చెప్పి హీరో అంటాడు. సో హీరోయిన్ ఏంటంటే అక్కడ స్విమ్మింగ్ కాంపిటీషన్కి వస్తుంది. సో హీరో స్విమ్ చేయడం చూసి హీరోయిన్కి ఏమవుతుందంటే, తన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్తాడు కదా తనకి నాకు షోల్డర్ ఇంజురీ అయింది ఇలా స్విమ్మింగ్ కాంపిటీషన్లో చెప్తాడు, అది గుర్తుకొస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే హీరో స్విమ్మింగ్ కాంపిటీషన్లోని ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనమాట, హీరోకి గోల్డ్ మెడల్ వస్తుంది హీరోకి. సో అది హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకి ఏంటంటే నైట్ హీరోయిన్ని సేవ్ చేస్తారు కదా, అక్కడ చూపిస్తారనమాట. హీరో వచ్చేసి హీరోయిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసిన తర్వాత హీరోయిన్ వెళ్ళిపోతుండగా హీరో ఏంటంటే హీరోయిన్కి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడనమాట. ఆ ఇవ్వటాన్ని ఏంటో వాళ్ళ ఫ్రెండ్ చూసి ఫుల్ షాక్ అయిపోతాడనమాట, ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి. ఇలా రూమ్లోకి వెళ్ళగానే ఏంటి నువ్వు తనని ఇష్టపడుతున్నావా ఏంటి అని హీరోని అడిగితే, అలా ఏం లేదు అంటే తను ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది కదా, తను సింగర్ కదా, నీకు చెప్పాను కదా అంటే, అదేం లేదు, అది తను ఇష్టపడుతుంది కాదు, తనంటే తనకి ఇష్టము, ఒక ఫ్యాన్లా. అంటే ఏంటి ఫ్యాన్కి ఇష్టానికి చాలా తేడా ఉంటుందా అంటే, అవును అని చెప్తాడు. అయితే సరే అయితే నువ్వు హీరోయిన్ గెలిస్తే హీరోయిన్కి ట్రీట్ ఇవ్వు, తనకి నువ్వు ప్రపోజ్ చెయ్యు అని హీరో వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. దానికి సరే అని హీరో అంటాడు. సరే హీరో గెలుస్తాడు కదా, హీరోయిన్ ఎక్కడికైనా బయటికి లంచ్ తీసుకువెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్తుంటుంటే హీరోయిన్ ఏంటంటే తినకి ఆకలి వేస్తున్నట్లుంది అని చెప్పి అంటే హీరో ఒకదే తీసుకెళ్దాం అనుకుంటే హీరోయిన్ ఏంటంటే ఎక్కువ క్రౌడీ ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. సో అక్కడ హీరోయిన్కి ఏంటంటే హీరో సర్చ్ చేస్తారనమాట, నేను నీ ఫ్యాన్ని నువ్వు నాకు ఇలా సర్వ్ చేయడం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, ఎంతమందికి ఇది డ్రీమ్ కదా అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నామంటే, అలా కాదు నీకు నేను స్విమ్మింగ్ ఫ్యాన్ని అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. సో అక్కడి నుంచి తినేసిన తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్కి ప్రపోజ్ చేద్దామని చెప్పి నడుచుకొని వెళ్తుంటుంటే, నీకు ఒకటి చెప్పాలి అని హీరో చెప్తుంటుంటే హీరోయిన్ ఏంచో 500 yuans ఉన్నాయా అని చెప్పి హీరోని అడుగుతుంది అనమాట. ఉన్నాయని చెప్పి హీరోయిన్కి ఇస్తే, సరే అయితే ఇద్దరము కలిపి ఫోటో తీసుకుందాం, అక్కడ ఫోటో బూత్ ఉంది కదా, ప్లీజ్ అని హీరోయిన్ రిక్వెస్ట్ చేస్తుంది. సో అలా రిక్వెస్ట్ చేయడం చూసి ఇంకేం చేస్తాడు హీరో, ఇష్టం లేకపోయినా ఇక్కడ చాలా ఎండగా ఉంది కదా, ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి అటు సైడ్ ఫోటో బూత్ ఉన్న సైడ్ పరిగెడతాడనమాట. సో తన వెనకాతల హీరోయిన్ లోపలికి వెళ్తుంది. సో ఇద్దరు ఏం చేస్తారంటే అమౌంట్ వేసి ఫోటో అనమాట, 3 photos వస్తాయి. సో దానికోసం పోజెస్ ఇస్తుంటుంటే, ఏంటి ఇలా పోజ్ ఇస్తున్నావు, స్ట్రైట్గా ఉంది కెమెరా కాస్త చూడు అని చెప్పి ఇద్దరు కలిపి ఫోటో తీసుకుంటుండగా హీరో ఏంటంటే ఆక్వర్డ్గా ఫీల్ అవుతాడు. మళ్ళీ హీరోయిన్కి ఏంటంటే ఇలా నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పబోతున్న టైంకి ఏంటంటే ఫోటో బూత్లో నుంచి యువర్ ఫోటో రెడీ అని చెప్పి ఒక వాయిస్ వచ్చి 3 photos వస్తాయి. సో చాలా బాగున్నాయి కదా ఫొటోస్ అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. సో అక్కడ అలా ఉంటుండగా ఇద్దరు ఏంటంటే ఒక్క దగ్గరికి వచ్చారు కదా, అక్కడి నుంచి ఇంటికి వెళ్దామని చెప్పి బస్సులో రెడీగా ఉంటారు. హీరోయిన్ ఏంటంటే అక్కడ ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. హీరోయిన్కి ఏంటంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లం అనమాట. సో పక్కన ఒక అబ్బాయి కూడా నాకు కొంచెం టాయిలెట్ వస్తుంది అని చెప్తే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఒక బాటిల్ ఇస్తుంది. సో అది హీరో అర్థం చేసుకొని ఈ బస్సు ఆపి హీరోయిన్ తను వచ్చిన అర్జెంట్ పని ఉందని చెప్పి దిగిపోతే, హీరోయిన్ ఏంటంటే నువ్వు అలా వెళ్ళి నేను ఇక్కడ గాలి పీలుస్తాను అని చెప్పి అంటుంది హీరోతోటి. సో హీరోకి అది అర్థమైపోయి టార్చ్ లైట్ ఇచ్చి కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తే హీరోయిన్ ఇంకా అక్కడి నుంచి రన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది అలా ఉండగా ఇక్కడ ఏంటంటే హీరో వాళ్ళ రూమ్లోనే హీరో వాళ్ళ ఫాదర్కి ఒక క్యాసెట్ కనిపిస్తుంది కదా, అది తీసుకొచ్చి హీరో వాళ్ళ మదర్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ వేయబోతున్నాడు అనమాట హీరో. సో అది చూసేసిన హీరోయిన్ వాళ్ళ మదర్ బయటకు వచ్చి, నాకు నువ్వేనని తెలుసు, నువ్వు ఇలా చేస్తావని తెలుసు అని చెప్పుకొని నవ్వుతుంది. అక్కడ వాళ్ళ ఫాదర్ ఇబ్బందిగా లోపలికి వెళ్ళే టైంకి ఏటవుతుందంటే వాళ్ళ ఫాదర్ యొక్క కాళ్ళకి చిన్న ముళ్ళ ఇరుక్కుంటుంది అనమాట. సో అది తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి ఇలాగా హీరో అండ్ హీరోయిన్ ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే హీరో అంటాడనమాట,
నువ్వు నాకు ఫ్యాన్‌వా అంటే, ఆ ఫ్యాన్‌ని అంటే నువ్వు నాకు ఎప్పటికి ఫ్యాన్‌గా ఉండకు నువ్వు అని చెప్పి ఒక మాట అంటే, హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ ఫ్యాన్ కాదు అయితే ఫ్రెండ్స్‌లా ఉందాము అని చెప్పి ఇద్దరు అని హీరోయిన్ అనేస్తుంది. అక్కడేంటంటే హీరో ప్రపోజ్ చేయడానికి అని చెప్పి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! వాడొక స్నో అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేస్తాడనమాట. అదంతా హీరో ఏంటంటే హీరోయిన్ ఫ్రెండ్ అనగానే హీరో ఒప్పేసుకుంటాడు కదా! సో, అది స్పాయిల్ అయిపోతుంది. లోపలికొచ్చి అసలు నీకు పిచ్చి పట్టిందా? ఇంత మంచిగా అరేంజ్ చేశాను. నువ్వు తనకు ప్రపోజ్ చేస్తావని చెప్పి ఇలా పాడు చేసేసావు. నీకేమైనా బుర్రపాను పనిచేస్తుందా? అంటే తను చెప్తాది చూసావా? తను అంటదనమాట. నువ్వు ఎంత దూరం ఎళ్ళినా, ఏ ఫ్యూచర్‌లోకి ఎళ్ళెళ్ళినా నేను టైమ్ ట్రావెల్ చేసుకొని నీ దగ్గరికొచ్చేస్తానంటే, ఆ మాట హీరో ఏంటంటే చాలా ఫీల్ అయిపోయి ఇంకా పడుకుని పోతాడనమాట. ఇంక అలా ఉండగా మళ్ళీ స్విమ్మింగ్ చేస్తుండగా హీరోకేంటంటే షోల్డర్ ఆల్రెడీ ఇంజ్యూర్ అయి ఉంటుంది కదా! అది ఇంజ్యూర్ అయిపోతుంది. ఇక్కడ హీరోయిన్ ఏంటంటే విండోలో నుంచి తనని చూస్తుంటుంది. అక్కడ తను ఇష్టపడుతుంది కదా! ఫస్ట్ ఒక అబ్బాయిని. తనొచ్చి "నువ్వు నా టైప్ కాదు. నువ్వు నా వెంట పడకు" అని చెప్పి అంటాడు. "నేను నీ టైప్ కాదు కదా! చాలా థ్యాంక్ యూ" అంటే హీరోకి ఒక తనకి ఒక కాల్ వస్తుందనమాట ఆ అబ్బాయికి. ఆ అమ్మాయిని ఎలా ఇగ్నోర్ చేయాలి అంటే నడుచుకొని వెళ్ళిపోతూ, "ఇలా ఇగ్నోర్ చెయ్యి. నా వెనకాతల ఎందుకు పడతావు" అనుకోని ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ అక్కడ ఇంకొక అబ్బాయి ఉంటాడనమాట. "నువ్వు సంజీవ కోసం కదా వచ్చావా" అంటే, "అవును ఏమైంది" అంటే, "తనకి స్విమ్ చేస్తుండగా షోల్డర్ ఇంజ్యూరీ అయింది. తనని హాస్పిటల్ తీసుకొని వెళ్లారు" అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరో ఏంటంటే బస్ స్టాప్‌లో కూర్చొని ఆలోచిస్తాడనమాట. డాక్టర్ ఇంకా నువ్వు నీ షోల్డర్‌కి ఇంకా చాలా ఇబ్బంది ఉంది. నువ్వు ఇంకా స్విమ్మింగ్ చేయలేవు. నీ షోల్డర్‌కి చాలా మజిల్స్ ఇదైపోయి ఇంకా నీకు ఫ్యూచర్‌లో చాలా పెయిన్ అనుభవించాలి నువ్వు. దానికి సర్జరీ చేసుకోవాలని చెప్పి హీరో చెప్తుంటే, హీరో ఇంకా అలా కూర్చొని ఆలోచిస్తుండగా హీరో వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్తుంది కదా! అక్కడ చూస్తుంది వాళ్ళ నాన్నకి ఒక హోటల్ ఉంటుందనమాట. సో, ఇక్కడికి వెళ్ళుంటాడు హీరో అని చెప్పి ఆ రెస్టారెంట్‌కి వెళ్తే, హీరో కూడా ఆ రెస్టారెంట్‌కి వెళ్తాడు. సో, వాళ్ళ నాన్న ఏంటంటే తను గోల్డ్ మెడల్ వచ్చింది కదా! సో, సర్ప్రైజ్ పార్టీ పెడతాడనమాట. అందరూ తనని చీరప్ చేస్తారు మొత్తం అందరూ కలిపి. సో, లోపలికి వచ్చి హీరో వాళ్ళ ఫాదర్‌తో చెప్తాడనమాట. "నేనింకా స్విమ్మింగ్ చెయ్యాలనుకోవట్లేదు నాన్న. నేనింకా క్వైట్ చేసేస్తాను స్విమ్మింగ్‌ని" అంటే, "ఏం మాట్లాడుతున్నావు? నేను స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం అని చెప్పి కెనడా పంపిద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఇంకా నీకు ఇంకా బెటర్ ఉంటుంది కదా" అని చెప్పి హీరో వాళ్ళ నాన్న అంటే, హీరో ఒప్పుకోడు దానికి. ఒప్పుకోకపోతే "నీకేమైనా బుర్ర పని చేయట్లేదా" అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న. బయటకొచ్చిన తర్వాత "నేను స్విమ్మింగ్‌ని క్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంకా స్విమ్ చేయను" అంటే, "ఏం మాట్లాడుతున్నావు? అది నీ 10 ఇయర్స్ డ్రీమ్ కదా! 10 ఇయర్స్ నుంచి నువ్వు చేస్తున్నావు. నువ్వు గాని స్విమ్మింగ్ చేయకపోతే నువ్వు ఇంటికి రాకు" అని చెప్పి హీరో వాళ్ళ ఫాదర్ హీరోకి చెప్పేస్తాడు. ఇంకా హీరోకి అటు ఇటు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతాడో తను ఇంకా స్విమ్మింగ్ దగ్గరికి వెళ్ళి తను డోర్ ఓపెన్ చేసుకొని తనకి షోల్డర్‌కి సర్జరీ అవుతుందనమాట. అది చూసుకొని తను చేసిన ఎక్సర్‌సైజెస్ మొత్తం ఆ షెడ్యూల్ మొత్తం చూసుకొని మొత్తం అవన్నీ తీసేసి చాలా చాలా ఎక్కువగా ఏడుస్తాడనమాట. తన లైఫ్ డ్రీమ్ అనమాట. సో, అది స్పాయిల్ అవ్వగానే ఇంకా హీరో ఏడుస్తాడు. ఏడుస్తే ఇక్కడేంటంటే హీరోయిన్ మొత్తమంతాన నేనేంటి బ్యాక్ చేయలేకపోయాను. ఇంకా నాకు చాలా ఏంటి ఇంత దూరం నుంచి వచ్చినా నేను బ్యాక్ చేయలేకపోయాను. మళ్ళీ అదే జరిగిందని చెప్పి క్యాలెండర్‌లోని హీరోయిన్‌కి యాక్సిడెంట్ అవుతుంది కదా! అది రాస్తుంటుంది. ఆ డేట్ మీద మెన్షన్ చేస్తుంది. కార్ యాక్సిడెంట్ డేట్ అని చెప్పి. అది చెరిగిపోతూ ఉంటుందనమాట. సో, ఇక్కడేంటంటే మరుసటి రోజు నాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ స్కూల్‌కి వెళ్తాడు. స్కూల్‌కి వెళ్ళి వాళ్ళ ఫాదర్‌కి మొత్తం అంతా ఏం జరిగిందనేది తెలుస్తది. సో, ఇదిలా ఉండగా హీరోయిన్ నడుచుకొని వెళ్ళి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! తనని కలుస్తుందనమాట. ఏమైంది హీరోకి, ఏం జరిగింది హీరోకి అని చెప్పి తను అడుగుతుంది. తను అడుగుతుంటుంటే వెంటనే తనకొక బాలొచ్చి తనకి తగిలి తను కింద పడిపోతుంది. సో, తనకిది ఎక్కడో చూసినట్లు, రిపీట్ అయినట్లు అనిపిస్తుందనమాట. ఫాస్ట్‌లో కూడా తనకేంటంటే అలాగే బాల్ తగిలి పడిపోతుంది. ఆ రోజు ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి వాళ్ళ మదర్ యొక్క చెయ్యి బాగా కాలిపోతుందనమాట. సో, అది హీరోయిన్ గుర్తుకొచ్చి వెంటనే పరిగెత్తుకొని వెళ్తుంది. అక్కడ ఫోన్ చేస్తుంది వాళ్ళ మదర్‌కి కాల్ చేస్తే వాళ్ళ మదర్ నుంచి వాళ్ళ బ్రదర్‌కి కాల్ చేసి మొత్తం అంతా క్లీన్ చెయ్యి హౌస్‌ని, టాయిలెట్ అదంతా క్లీన్ చెయ్యి, టవల్స్ అవన్నీ చూసుకో ఇల్లు జాగ్రత్తగా మొత్తం అంతా క్లీన్ చెయ్యి అని చెప్పి వాళ్ళ బ్రదర్‌కి చెప్తుందనమాట. సో, దానివల్ల ఏంటంటే హీరోయిన్‌కి ఫోన్ బిజీ వస్తుంది. సో, హీరోయిన్ ఇలా బయటకి వెళ్ళంటే తన ఎక్స్ ఉంటాడు కదా! తను ఫస్ట్ ఇష్టపడుతుంది కదా! సో, తనొచ్చి బైక్ ఆపుతాడు. సో, ఇలా మా ఇంట్లో ఒకసారి నాకు డ్రాప్ చేయవా ఇంట్లోని మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నాకెందుకు చెప్తావు? 911కి కాల్ చెయ్యి అంటే, లేదు నేను ప్రిడిక్షన్ చేస్తున్నాను. నాకు ఎందుకు అనిపిస్తుంది నాకు చిన్న హెల్ప్ చెయ్యి అంటే, తన బైక్ మీద హీరోయిన్‌ని తీసుకొని వాళ్ళ ఇంటికెళ్తాడనమాట. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటే హీరోయిన్ కోసం అని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా! తను. సో, వచ్చి తనని పిలిచి మొత్తం అంతా వెతికి కూర్చుంటుందనమాట.
ఇక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి మొత్తం టాయిలెట్ మొత్తం క్లీన్ చేసుకొని వస్తారు కదా! ఏంటి చిచ్చి నువ్వు ఇలా వస్తున్నావేంటి? నువ్వు ఇలా ఉన్నావేంటి? అని చెప్పి తనతోటి గొడవ పడుతుంది. ఇప్పుడు గొడవ పడుతుంటుంటే పక్కనేంటంటే వాళ్ళ బ్రదరు కొంచెం ఫుడ్ కుక్ చేస్తే అది పైకి మంటొచ్చేస్తుంది. సో, ఈళ్ళిద్దరూ గొడవ పడుతూ దాని కోసం పట్టించుకోరు. హీరోయిన్ ఏంటంటే సడెన్‌గా ఇంటికి బైక్ మీద వచ్చే టైంకి మొత్తం ఇల్లంతా కాలిపోతుందన్నమాట. సగం వరకు కిచెన్ మొత్తం కాలిపోతుంది. కాలిపోతే ఇక్కడ తన ఫ్రెండ్‌ని వాళ్ళ బ్రదర్ పైకి తీసుకెళ్ళిపోయి గాలి ఆడకపోతే ఇలా దగ్గరికొచ్చి గాలి ఊద్దామన్న టైంకి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక పంచ్ ఇస్తుంది. సో, ఎగిరి పడి పక్కన పడతాడనమాట. ఇదేంటే ఇద్దరు కలిపి మొత్తం మంటని ఆపేస్తారు మొత్తం అంతాన. వాళ్ళ మదరొస్తే వాళ్ళ మదర్ చెయ్యి కాలిపోతుంది కదా! సో, అలా ఏం కాలి ఉండదనమాట. వాళ్ళ మదర్ యొక్క చెయ్యిని చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హెల్ప్ చేయడానికొచ్చాడు కదా! తన దగ్గరికొచ్చి చాలా థాంక్ యూ నువ్వు హెల్ప్ చేయడానికొచ్చినందుకు అంటే, "నీ బుగ్గ మీద ఏదో ఉంది" అంటే, "ఏటి ఇక్కడుందా?" అంటే, "అవును అక్కడే ఉంది" అంటే, "నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు ఈరోజు" అంటే, "చాలు చాలులే చెప్పావులే ఇంక నాకు నువ్వు చెప్పడం ఆపు ఇంకా సోపేయకు నాకు" అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడేంటంటే హీరోని వాళ్ళ బ్రదర్ అదే వాళ్ళ ఫాదర్ ఇంటికి రావద్దంటే, వాళ్ళ ఫ్రెండ్ రూమ్‌కొచ్చి ఉంటాడు. వాళ్ళ ఫాదరొచ్చి "నాకెందుకు చెప్పలేదు? నువ్వింత పెయిన్ ఫీల్ అవుతున్నావని, ఇంత బాధుందని నాకెందుకు చెప్పలేదు? నేనేదో ఒకటి చేసేవాడిని కదా! అంటే మీ ఫాదర్‌కి ఇది గూడా చెప్పవా? నువ్వంత బాధపడాలని చెప్పి నిర్ణయించుకున్నావా? సరే అయితే సర్జరీకి రెడీగా ఉండు. సర్జరీ చేయిస్తాను. నువ్వింక అంత పెయిన్ తోటి ఉండాల్సిన అవసరం లేదు" అని చెప్పి వాళ్ళ ఫాదర్ తనతో చెప్తారనమాట. సో, కొంచెం హీరో కొంచెం బాధ పడతాడు. ఆపరేషన్‌కి రెడీ అవుతారనమాట. అక్కడేంటంటే ఆపరేషన్ అయిపోతుంది. బట్ ఆపరేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మజిల్ మొత్తం బాగా రప్చర్ అయిపోవడం వల్ల హీరో ఇంకా స్విమ్మింగ్ చేయలేడు. ఎలాంటి అథ్లెటిక్స్‌కి హీరో వెళ్ళలేడనమాట. సో, తనకి అది మంచిది కాదు అని చెప్పి డాక్టర్స్ చెప్తే, ఇంకా హీరోయిన్ బయట నుంచి వింటుంది కదా! హీరో గూడా చాలా బాధపడతాడు. వాళ్ళ ఫాదర్ కూడా. హీరోయిన్ బయట వచ్చి ఏడుస్తుంది. హీరోయిన్ ఇంకా బయటికి రాగానే హీరోయిన్ బయట కూర్చొని ఏడవడం చూసి, తినెందుకు నా కోసం ఏడుస్తుంది. నా కోసం ఏడ్చేవాళ్ళు కూడా ఒకరున్నారా అని చెప్పి హీరో హీరో బాధపడతారనమాట. హీరో ఇంకా హాస్పిటల్‌లో సర్జరీ అయి ఉండడం వల్ల హీరోయిన్ అంటే రోజుకొక వెరైటీ అనమాట. తనకి ప్రోటీన్ ఫుడ్, డైట్ ఫుడ్, కంట్రోల్ ఫుడ్ కావాలి కాబట్టి, ఒకరోజు ఇదని చెప్పి, ఒకరోజేంచి చాక్లెట్స్ అని చెప్పి ఏవో ఒకటి హీరోకి తీసుకొస్తూ హీరోని కలదు బట్ తీసుకొచ్చిస్తది. హీరోయిన్ ఎప్పుడొస్తుందా? ఇవన్నీ ఎప్పుడిస్తుందా? అని చెప్పి తన కోసం బయట చూస్తుండగా లోపలేంటంటే కప్ కేక్స్ ఇస్తది. సో, హీరో అందరూ తింటారనమాట కప్ కేక్స్. నీ ఫ్యాన్ ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్పి వాళ్ళ ఫాదర్ హీరోకి చెప్తారు. సో, 1 వీక్ తర్వాత ఏమవుతుందంటే హీరోని డిశ్చార్జ్ చేసేస్తారు ఇంటికి. హీరోయిన్ వాళ్ళ గ్రాండ్‌మా ఏంటంటే చికెన్‌ని ఉడకబెడుతుందనమాట. కూర వండుతుంది చికెన్‌ది. అదేంటంటే హీరోయిన్ 3 వండితే అందులో 2 ఏంటంటే హీరోకి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. అయితే వాళ్ళ డాడీ ఏంటంటే ఫ్రూట్ పంచ్ అన్నమాట. ఫ్రూట్స్‌తో చేసింది దానికి బదులుగా హీరోయిన్‌కిస్తది. చాలా స్ట్రాంగ్, హాట్‌గా ఉన్నప్పుడు నీకు కూల్ చేస్తుంది అని చెప్పి హీరోయిన్‌కిస్తే హీరోయిన్ ఏంటంటే అంతా కలిపి మొత్తం ఒకరోజు కూర్చొని తాగేస్తుంది. అంత తాగేసిన అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా వేడి గాలేదన్నమాట ఇంక హీరోయిన్‌కి. సో, గాలి కోసం అని చెప్పి విండో దగ్గరికి గాలి పీలుస్తుంటే హీరో ఏంటంటే బయటికి వెళ్తాడు. బయటికి వెళ్లి నడుచుకొని వెళ్ళి స్విమ్మింగ్ ఉంటుంది కదా! సో, అక్కడికి వెళ్లి కూర్చొని అలా లోన్‌లీగా ఆలోచిస్తూ ఉంటే పక్కన ఒక సౌండొస్తుంది. ఆ సౌండ్‌లో ఏంటంటే హీరోయిన్ అక్కడొచ్చి హీరోని చూస్తుందనమాట. సో, స్లిప్ అయిపోయి అదేంటంటే డ్రింక్ అంటే మందు కలిపేసుంటదన్నమాట. వైన్ కలిపేసుంటది. పడిపోద్ది హీరోయిన్. హీరో వెళ్లి నవ్వుకుంటూ "ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావా?" అని చెప్పి హీరోయిన్ దగ్గరికెళ్లి ఇలా స్మెల్ చూస్తే, "ఏంటి నువ్వు తాగావా?" అంటే, "లేదు నేను తాగలేదు. మీ నాన్న చేసి ఇచ్చాడు కదా పంచ్. అది తాగాను నేను. అది చాలా బావుంది" అంటే, "మా నాన్న చేసి ఇచ్చిందా?" అని అడుగుతాడు. అవును అంటే, అది ఫ్రూట్ పంచ్ కాదు. దాంట్లో మా నాన్న ఆల్కహాల్ ఎసాడు. ఒక ఫుల్ ఆఫ్ వైన్ బాటిల్ వేసాడు. నువ్వు తాగేసావంటే అవునా! నేను తాగేసానా? ఇప్పుడేం చేయాలని చెప్పి హీరో మీద పడిపోతుంది. "నువ్వు నిలబడట్లేదు కదా! దా కూర్చో అని చెప్పి ఒక దగ్గర కూర్చోబెడితే హీరోయిన్ ఏంటంటే కొంచెం ఈ హీరోని కొంచెం హ్యాపీ చేయడానికి ఇలాగలాగా అంటుంటే, ఎలాగన్నా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. సరే సాంగ్స్ వింటావా? అని చెప్పి హీరోయిన్ ఏంటంటే సాంగ్స్ వినడానికి హీరోకొక ఇయర్ ఫోన్స్, తనకొక ఇయర్ ఫోన్స్ తీసుకొని అలా హీరో యొక్క షోల్డర్ మీద హెడ్ పెట్టి పడుకుండిపోతుంది. సో, అలా పడుకోగానే హీరోకి కొంచెం ఏదోలా అనిపిచ్చి సడెన్‌గా లేచి నిలబడిపోతాడనమాట. హీరోయిన్‌ని వదిలేసి. తనేంటంటే మొత్తం కింద ఇలా పడిపోతుంది. కింద పెట్టేస్తుంది బుర్రనమాట. సరే హీరో ఇలా నిలబడి చూస్తుంటే హీరోయిన్‌కి ఫస్ట్‌లో అదే హీరోయిన్ బెడ్‌రూమ్‌లోనే హీరో యొక్క పోస్టర్ ఉంటుంది కదా! అదిలా కనిపిస్తాడు హీరో. "ఏంటి నువ్వు మాట్లాడతావా? నువ్వు నడవగలుగుతున్నావా? నువ్వెంత అందంగా ఉన్నావు. నిన్ను టచ్ చేస్తున్నానా నేను" అని చెప్పి
హీరోయిన్ ఏంటంటే మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడి వీళ్ళ వెనక్కి పడుకోబోతే హీరో తనని పట్టుకుంటాడనమాట. పట్టుకొని లిఫ్ట్ చేసి హీరోయిన్ ఏంటంటే తన చెయ్యి హీరో పెట్టి "నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండు. ఎంత బాధొచ్చినా నువ్వెప్పుడు ఇబ్బంది పడకు. నువ్వు సంతోషంగా ఉండు" అని చెప్పి చెప్తే హీరో ఏంటంటే "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పి హీరోయిన్‌కి కిస్ చేస్తాడనమాట. సరే ఇంక అక్కడి నుంచి ఏంటంటే మనకి మార్నింగ్ చూపిస్తారు. ఇంక మందు తాగేసింది కదా! నైట్ అంతాన బుర్ర మొత్తం మత్తుగా ఉండి ఏంటి నాకు అక్కడికి వెళ్ళి మా ఇద్దరం కూర్చొని సాంగ్స్ వినడమే గుర్తుంది. తర్వాత ఏమైందో కూడా గుర్తులేదు. నాకేం జరుగుతుందో నాకే కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ బస్ దిగి నడుచుకొని వెళ్ళిపోతుండగా దాంట్లోనే రికార్డింగ్ అయిపోతుందనమాట. హీరోయిన్ కాలు తొక్కడం వల్ల లాస్ట్‌లో హీరో ప్రపోజ్ చేస్తాడు కదా! అది రికార్డింగ్ అయిపోతుంది. సో, అది విని హీరోయిన్ ఏంటంటే మొత్తం అంతా వినదు. "నువ్వంటే నాకు చాలా ఇష్టమని మాటలు కాకుండాన ఆహ్, హ్మ్, నువ్వు చాలా అందంగా ఉన్నావని" హీరోయిన్ చెప్తుంది చూసారా? ఆ మాటలు మాత్రమే వింటుంది. ఇక్కడేంటంటే హీరోయిన్ ఫస్ట్ ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది కదా! తనని ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుందనమాట. "నువ్వు తనని ఇష్టపడుతున్నావా ఏంటి?" అంటే, "అవును ఇష్టపడుతున్నాను చూడు" అని చెప్పి తను తన దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ దగ్గరికి హీరో రాబోతున్నాడనమాట. తనెళ్లి హీరోయిన్‌తో అంటాడు, "నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా?" అంటే సరే ఇంక అక్కడితోటి మనకి తను మళ్ళీ పాస్ట్‌లోకొచ్చేసిందనమాట. వచ్చేస్తే మొత్తం అంతా తను ఫస్ట్‌లోని లేక్‌లో పడిపోయింది కదా! ఆ సీన్ చూపిచ్చి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారనమాట. మొత్తం అంతా పాస్ట్‌లోకొచ్చేసింది. ఇక్కడేమవుతుందంటే పాస్ట్‌లోకి రావడం వల్ల హీరోయిన్ ఏంటంటే తనకి యెస్ చెప్పేస్తుంది. ఎందుకంటే తనకింక జరిగింది గుర్తులేదనమాట. యెస్ నాకు ఓకే అని చెప్తుంది. ఇంక ఇక్కడితోటి మనకి తిను ఇటువైపు, తను అటువైపు ఇంకా హీరో అలా చూస్తుండగా మనకి ఇంక ఎండ్ చేసేస్తాడు. థర్డ్ ఎపిసోడ్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.